విజయవాడలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల పిల్లలకు తీపి కబురు చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ, బీటెక్ కోర్సులలో 15% సీట్లను వారికి ప్రత్యేక కోటా కింద కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రత్యేక కోటాకు ఎవరు అర్హులనే దానిపై విశ్వవిద్యాలయం మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులు 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తమ విద్యాభ్యాసంలో కనీసం 4 ఏళ్లు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఉండాలి. ఇది ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడంతో పాటు నిజమైన అర్హులైన విద్యార్థులను ఎంపిక చేయడానికి దోహదపడుతుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ జాబ్ కార్డు లేకపోతే కుటుంబం ఎకరంలోపు భూమిని కలిగి ఉండాలి. ఈ నిబంధన తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తుంది. విద్యార్థి, వారి తల్లిదండ్రులు, తాతల పేరిట ఎలాంటి వ్యవసాయ భూమి ఉండరాదు. ఇది కేవలం వ్యవసాయ కూలీల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం కల్పించాలని విశ్వవిద్యాలయ లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. ఈ నిబంధనల అమలు ద్వారా నిజమైన రైతు కూలీల పిల్లలకు వ్యవసాయ సంబంధిత కోర్సులలో ప్రవేశం లభిస్తుందని, వారు వ్యవసాయ రంగంలో నైపుణ్యం సాధించి భవిష్యత్తులో దేశాభివృద్ధికి తోడ్పడతారని విశ్వవిద్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా బీటెక్ ప్రథమ సంవత్సరం తరగతుల ప్రారంభ తుది గడువును అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పొడిగించింది. గతంలో ఆగస్టు 14న ఉన్న గడువును ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం విద్యార్థులకు, కళాశాలలకు మరింత వెసులుబాటు కల్పించనుంది. తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ చివరి దశ ముగియడంతో చాలా ఇంజనీరింగ్ కళాశాలలు సోమవారం నుంచి, మరికొన్ని కళాశాలలు ఆగస్టు 2 నుంచి ఓరియంటేషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నాయి. ఇది విద్యార్థులు తమ కోర్సులకు అలవాటు పడడానికి, కళాశాల వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు చెరిసగం సీట్లు కేటాయిస్తారు. ఇప్పటి వరకు ఎంసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా ఎంపీసీ విద్యార్థులకు మాత్రమే సీట్లు కేటాయించారు. బి ఫార్మసీ కళాశాలలకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఈ అనుమతులు వచ్చాకే బయోటెక్నాలజీ, బి ఫార్మసీ సీట్లను భర్తీ చేయనున్నారు. అందువల్ల అనేక కళాశాలలు బయోటెక్నాలజీ విద్యార్థులకు తరగతుల ప్రారంభ తేదీని తర్వాత తెలియజేస్తామని ప్రకటిస్తున్నాయి. బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు తమ బ్రాంచీలను మార్చుకోవడానికి ఆగస్టు 18, 19వ తేదీల్లో అంతర్గత స్లైడింగ్, వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది. బ్రాంచ్ మార్చుకున్న విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. వీరికి ఆగస్టు 22 లోపు సీట్లు కేటాయించబడతాయన్నారు.